హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య చిన్న వీడియోస్. ఈరోజు నేను మీకైతే ఒక రెసిపీని చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే ఎన్నో పోషక విలువలు ఉండే బ్రొకోలీ రెసిపీ అండి. ఆల్రెడీ మీరైతే థంబ్నెయిల్లో చూసుంటారు కదా, బ్రొకోలీ క్యాషూ నట్ గార్లిక్. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక గిన్నెలోకి అయితే కూల్ వాటర్ అయితే తీసుకున్నాను. అందులోకి బ్రొకోలీని చిన్న చిన్న పువ్వులుగా అయితే విడదీసి వేస్తున్నానండి. మనం క్యాలీఫ్లవర్ వేసుకుంటాం కదా, అలానే క్యాలీఫ్లవర్లో లాగా దీంట్లో కూడా పురుగులు ఉంటాయంట. కానీ క్యాలీఫ్లవర్లో అయితే మనకు బాగా ఉంటాయి కదండి, ఇందులో అయితే అంతగా పురుగులు ఏమీ నాకు కనపడలేదు. ఈ రెసిపీని అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. నేను దీన్ని ఒక రెస్టారెంట్లో అయితే ట్రై చేశానండి. అక్కడైతే చాలా ప్రైస్ అయితే చాలా హైగా ఉందండి. 499 రూపీస్ ఉంది. టోటల్గా అందులో అయితే 12 పీసెస్ వచ్చాయండి. మా నలుగురికి అయితే త్రీ పీసెస్ వచ్చాయి. కానీ 500 రూపీస్ అండి. 499 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 రూపీయే కదా, 500 రూపీస్ అండి. అందుకే నేను ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాము అన్నట్టుగా అయితే తీసుకొచ్చి ఇప్పుడు ట్రై చేస్తున్నానండి. నాకు బ్రొకోలీ అయితే 30 రూపీస్ పడిందండి. ఇప్పుడు బ్రొకోలీ సీజన్ అనుకుంటా, అందుకే ఎక్కడ చూసిన మార్కెట్లో కొంచెం ఎక్కువగా బ్రొకోలీ కనిపిస్తుంది. చిన్న పువ్వు అయితే 20 ఆర్ 30 రూపీస్ ఉంది, పెద్దదైతే 70 రూపీస్ అలా చెప్తున్నారండి. అందుకే ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని తీసుకున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ చూసి మీకు నచ్చితే మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే పెట్టొచ్చండి. ఫస్ట్ వాటర్ ఉన్న గిన్నెలో అయితే వేసుకున్నాను కదండి బ్రొకోలీని చిన్న చిన్న ముక్కలుగా చేసి. తర్వాత అందులో నుంచి మంచిగా కడిగేసి ఇంకొక గిన్నెలో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలో నేను కొన్ని కూల్ వాటరేనండి, కూల్ వాటర్ సాల్ట్ వేసి ఇందులో అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. కొంతమంది ముందు నీళ్ళలో వేసి మళ్ళీ అలా ఎందుకు చేయటం అని అనుకుంటారేమో అండి. కానీ దాన్ని బయట పెట్టేసి అమ్ముతారు కదండి, రోడ్డు మీద అలా పెట్టేసి మార్కెట్లో, సంతలో అలా పెట్టినప్పుడు దాని మీద డస్ట్ అదంతా పడుతుంది. మళ్ళీ ఏమన్నా పురుగులు ఉంటే కూడా పోతాయేమో అనేసి అలా వేసానండి. బ్రొకోలీ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర చల్లటి వాటర్ అండి, ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం కొంచెం కూల్గా ఉన్న వాటర్ అయినా తీసుకొని బ్రొకోలీని ఈ హాట్ వాటర్లో నుంచి తీసేసి ఆ చల్లటి వాటర్లో వేయండి. ఎందుకంటే మనకి ఆ కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు బ్రొకోలీ గ్రీన్ కలర్లో ఉంది కదండి, మనం కూల్ వాటర్లో వేస్తే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. మనం అలానే హాట్ వాటర్లోనూ అలానే ఉంచేసామనుకోండి, కొంచెం సేపటికి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. మనకి చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లోనే కావాలి అనుకుంటే మీ దగ్గర చల్లటి వాటర్, కూల్ వాటర్, ఫ్రిడ్జ్లో వాటర్ కానీ లేకపోతే నార్మల్ చల్లగా ఉన్న వాటర్ అయినా పర్లేదు. నా దగ్గర ఫ్రిడ్జ్లో వాటర్ లేవండి, అందుకని నేను నా దగ్గర నార్మల్గా ఉన్న వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే పొట్టు తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. క్యాష్యూని కూడా తీసుకున్నాను. ఒక 10-15 క్యాష్యూని తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నానండి. అమూల్ బటర్ తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ అండి, మనకి మెయిన్గా కావాల్సింది ఇవ్వండి. కొంచెం సాల్ట్, పెప్పరు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈజీగా అయితే రెసిపీని చేసేసుకోవచ్చండి. చూసారా అండి, బ్రొకోలీ అయితే కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. నాది కొంచెం వాటర్లో వేసాక కొంచెం నేను వేరే పని చూసుకున్నానండి, వెంటనే అయితే చేయలేదు. మీకు అదే చూపిస్తున్నాను ఇప్పుడు నేను వీడియోలో. కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి బ్రొకోలీ. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ బటర్ అయితే వేసుకున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ ఎందుకంటే ఇదైతే మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది కదా. మామూలుగా మనం స్టీల్ది కానీ వేరే అల్యూమినియం కడాయి కానీ ఇంకేదన్నా పెట్టుకున్నామంటే అది కొంచెం అడుగంటటం, మాడిపోవటం జరుగుతాయి అనేసి నేనైతే నాన్ స్టిక్ ప్యానే ప్రిఫర్ చేశానండి. మీరు కూడా ఒకవేళ రెసిపీని ట్రై చేస్తే కనుక నాన్ స్టిక్ ప్యాన్లో ట్రై చేయండి. వేరే ప్యాన్ అయితే ఇలాగే అడుగంటటం అలా జరుగుతుంది. బటర్ వేడవ్వక ముందే నేను గార్లిక్ అయితే వేసానండి, వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వేడవ్వక ముందే, ఎందుకంటే బటర్ కొంచెం వేడైపోయినా మాడిపోతుందండి. మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యితోనైనా చేసుకోవచ్చండి. కానీ అది వేడైపోయిందంటే మాడిపోతుంది అనేసి నేను అది వేడవ్వకముందే అందులో వెల్లుల్లి అయితే వేశాను. కానీ ఫస్ట్ వెల్లుల్లి అయితే వేయొద్దండి, నేను పొరపాటున వెల్లుల్లి వేశాను. ఆ జీడిపప్పు అయితే వేసుకోండి. వెల్లుల్లి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా, దానివల్ల కొంచెం మాడిపోయే ఛాన్స్ అలా ఉంటుంది. అందుకని ఫస్ట్ జీడిపప్పునైతే వేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకున్నాక 1 నిమిషం అది బటర్లో ఫ్రై అయ్యాకండి గార్లిక్, వెల్లుల్లి కూడా వేసుకోండి. వెల్లుల్లి కూడా వేసుకొని రెండింటిని కలుపుకుంటూ ఉండండి. లేకపోతే ఆ వెల్లుల్లి చాలా చిన్నగా కట్ చేసాం కదా,
చిన్నగా కట్ చేయటం వల్ల అవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే పొద్దుగా కలుపుతూనే ఉండాలండి. చిన్నగా కట్ చేసుకునే బదులు పెద్దగా కట్ చేసుకోవచ్చుగా అనుకోవచ్చు, కానీ చిన్నగా కట్ చేసుకుంటేనే వాటిల్లో టేస్ట్ అనేది బాగుంటుందండి స్టార్టర్స్లో మనకి. ఇప్పుడు చూడండి, జీడిపప్పు నేను వెల్లుల్లి ముందు వేశాను కదా, వెల్లుల్లి ముందు వేయటం వల్ల అది కొంచెం మాడిపోయినట్టు కలర్ అయితే చేంజ్ అయిందండి. మాడిపోలేదు, కలర్ అయితే చేంజ్ అయింది. ఈ లోపల నేను అవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం మళ్ళీ కూల్ వాటర్లో వేసాం కదండి బ్రోకోలోని, దాన్నైతే మామూలుగా చిల్లులున్న రంధ్రాల గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. డ్రైన్ చేసేసి అవి జీడిపప్పు వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఈ బ్రోకోలీని అయితే ఇందులో ప్యాన్లో అయితే వేసుకున్నానండి. బ్రొకోలీలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ సల్ఫోరాఫేన్ అనేసి ఉంటాయండి. సల్ఫోరాఫేన్ మనకి క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ కణాలు ఉంటాయి కదండి, అవి తగ్గించడంలో, క్యాన్సర్ రాకుండా ముఖ్యంగా అయితే లేడీస్కి అండి బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించడంలో అయితే చాలా హెల్ప్ చేస్తుందండి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ని అయితే తగ్గించి బీపీని కూడా తగ్గిస్తాయండి. బీపీని కూడా తగ్గించేసి మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి అయితే చాలా హెల్ప్ అవుతాయండి. బ్రొకోలీలో విటమిన్ సి కూడా ఉంటుందండి. విటమిన్ సి వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మనకు తెలుసు కదా. స్కిన్ను అయితే చాలా హెల్తీగా ఉంచుతుందండి. ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇంకా విటమిన్ కే అండి, విటమిన్ కే వల్ల బోన్స్ అయితే స్ట్రాంగ్గా అవుతాయండి. ఒక చిన్న బ్రొకోలీలో అయితే ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయండి. అందుకే మనం అప్పుడప్పుడు సీజన్లోనైనా ఒక చిన్న బ్రొకోలీని తెచ్చుకొని ఇలా స్టార్టర్ గానో, సూప్ గానో, సలాడ్ అలా చేసుకొని తింటే చాలా మంచిదండి. డైట్లో అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మామూలుగా చాలామంది డైట్ చేసేవాళ్ళు బ్రొకోలీని ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఫ్రై అయిపోయిందండి బ్రొకోలీ. అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, ఆవిరైపోయింది. ఇప్పుడు అందులో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసానండి. కొంచెం మిరియాల పొడి కూడా వేసానండి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు కూరల్లో వాడే కారం ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకొని ఎక్కువగా మిరియాల పొడి వేసుకోండి. అలా కూడా బాగానే ఉండొచ్చు. నా దగ్గర అయితే చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి. చిల్లీ ఫ్లేక్స్ మనకి డీమార్ట్లో కూడా దొరుకుతాయండి. ఎప్పుడైనా పిజ్జా అలా ఆర్డర్ చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు కూడా మనకి చిల్లీ ఫ్లేక్స్ సీజనింగ్ అయితే ఇస్తారండి. వాటిల్ని మనకి ఎక్కువగా ఉంటే వాటిల్ని కూడా మనం ఇలా దాచుకొని ఇలా యూస్ చేసుకోవచ్చండి ఏమైనా రెసిపీస్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ బ్రొకోలీని కుక్ చేసేటప్పుడు, బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదండి. ఇంకా ఎంతో సాల్ట్ అయితే పట్టలేదు, కొంచెం సాల్టే సరిపోతుందండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒకవేళ మీకు బటర్ ఏమైనా తగ్గింది, డ్రైగా ఉంది అనిపిస్తే ఇప్పుడు లాస్ట్లోనైనా బటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక స్పూన్ అలా మీకు ఎంత కావాలనుకుంటే అంత బటర్ యాడ్ అయితే చేసుకోవచ్చు. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బ్రొకోలీ, క్యాష్యూనట్, చిల్లీ గార్లిక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.